హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను మీ మహేష్ అగ్రికల్చర్. మేకల దొడ్డి కాడ మాత్రం లైట్ అయితే లేదు, అక్కడ కరెంటు సౌలతి అయితే లేదు ఫ్రెండ్స్. ఇదైతే ఛార్జింగ్ బల్బు. ఈ ఛార్జింగ్ బల్బుని అయితే తీసుకెళ్ళి అక్కడ మేకల గుట్ల ఇంతట్టు అనిపిస్తుంది. ఈ లైట్ అయితే తయారు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎలా చేయాలి అనేది చూపిస్తాం చూడండి. ఇదైతే ఛార్జింగ్ లైటు. దీనికి ఇది పెట్టేసుకోవాలి, హోల్డర్ అనేది పెట్టేసుకొని ఈ వైరు ఒక మీటర్ వైర్ అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇందులో కనెక్షన్ అయితే ఇచ్చుకుంటున్నాను ఫ్రెండ్స్. కనెక్షన్ అయితే ఇచ్చుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ కరెంట్ అనేది లేదు. ఈ కరెంట్ లేదు కాబట్టి ఈ ఛార్జింగ్ లైటు మంచిగా యూజ్ అవుతుంది. పెట్టేసుకున్నాను. ఈ రెండు ఫిట్ చేసుకున్న తర్వాత ఇది ఉంది కదా, దీన్ని మొత్తం హోల్డర్ క్లోజ్ చేసుకొని ఈ రెండు కలిస్తే మాత్రం కరెంట్ వస్తుంది. ఊరికే మనకు కరెంట్ ఉంటే మాత్రం ఊరికే మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏం చేస్తున్నానంటే కట్క పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఇది స్విచ్ అయితే పెట్టుకుంటే మనకు ఛార్జింగ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఛార్జింగ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉండి మనకు ఎక్కువసేపు అయితే లైట్ రావడానికి అవకాశం అయితే ఉంది. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, కాకపోతే తెలియని వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను. ఇలా అలా అని మాత్రం బ్యాడ్ కామెంట్ అయితే పెట్టకండి ఫ్రెండ్స్. ఓన్లీ తెలియని వాళ్ళ గురించి మాత్రమే చేస్తున్నాను వీడియో. అయితే ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు మనం తీసుకెళ్తాం కదా దీన్ని. ఈ స్విచ్ అనేది ఇలా వేసుకుంటే లైట్ వస్తుంది, ఆఫ్ చేసుకుంటే ఆఫ్ అవుతుంది. మనకి ఎందుకంటే ఛార్జింగ్ అనేది సేవ్ అవుతుంది. డైరెక్ట్ కూడా ఇచ్చుకోవచ్చు, కానీ డైరెక్ట్ ఇచ్చుకుంటే మనకి తొందరగా ఈ కరెంటు లైటు అనేది పోవడం అవుతుంది. కాబట్టి మనం అవసరం లేనప్పుడు ఇది ఆఫ్ చేసుకొని ఆన్ చేసుకుంటే మనకి ఛార్జింగ్ అనేది మిగులుతుంది. ఈ వీడియో ఎలా అనిపించింది? ప్లీజ్ ఈ వీడియో నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను మీ మహేష్ అగ్రికల్చర్. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందు మళ్ళీ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.